హలో గుడ్ ఈవినింగ్ అండి. ఈరోజు మనం నాటుకోడి బిర్యానీ ఎలా చేసుకోవాలో చూద్దాము. చాలా టేస్టీగా ఉంటుంది కదా నాటుకోడి బిర్యానీ అంటే. ఒకసారి మనం ఇలా ట్రై చేసి చూద్దామండి. చాలా బాగుంటుంది. నాటుకోడి జీడిపప్పు బిర్యానీ అండి, చాలా బాగుంటుంది. ఇందులోకి మనకి కావాల్సినవి, ఇది నాటుకోడి చికెన్ అండి. నేను ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం పేస్ట్, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్, ఇది 1/2 కిలో చికెన్ అండి. దీంట్లోకి నేను 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చికెన్ మసాలా యాడ్ చేసుకొని మిక్స్ చేసి పెట్టుకున్నానండి. ఈ చికెన్ని ఒక 10 మినిట్స్ అలా పెట్టుకోండి. అండ్ 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ కూడా నేను ఒకేసారి ఇందులోనే మిక్స్ చేసి పెట్టుకున్నాను. దీన్ని ఇప్పుడు మనం బాయిల్ చేసుకోవాలండి. బాగా ముక్క మెత్తగా అయిపోయేలాగా, మనకి బిర్యానీలోకి పీస్ ఎలా ఉండాలో అలా దీన్ని మొత్తం బాయిల్ చేసి పెట్టుకుందామండి. మనం ఇప్పుడు ఇందులోకి మనం 3 టమాటోస్ తీసుకోవాలి. 3 టమాటోస్ జ్యూస్ చేసి ఇందులో వేసుకొని మనం ఉడికించుకుందామండి. చూడండి, నేను ఇప్పుడు టమాటో జ్యూస్ అనేది ఈ చికెన్లో వేస్తున్నానండి. 3 టమాటోస్ సరిపోతున్నాయండి. ఇది 1/2 కిలో చికెన్ అండి, దానికి 3 టమాటోస్ సరిపోతాయి, ఎక్కువ అవసరం లేదు. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకొని ఉడికించుకుందామండి మనం. దీంట్లో ఇంకా మీరు వాటర్ వేసుకోని అవసరం లేదండి. మనకి బిర్యానీలో పీస్కి గ్రేవీ అది బాగా ముక్కకి బాగా పట్టి బాగుంటుందండి. వాటర్ వేసుకున్నారంటే మీకు చాలా టైం ఉడకపెట్టవలసి వస్తుంది. నార్మల్ చికెన్ అయితే అసలు వాటర్ అవసరం లేదండి. యాజ్ యువర్ విష్, మాకు మెత్తగా కావాలి అనుకుంటే మీరు కొంచెం వాటర్ యాడ్ చేసుకోవచ్చండి. నేను ఇప్పుడు దీన్ని బాగా ఉడికిస్తున్నానండి. గ్రేవీతోటి ఉడికితే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని నేను దీన్ని బాగా ఉడికిస్తానండి. మెత్తగా ముక్క ఉడికిపోయాక అప్పుడు మనకి బిర్యానీలోకి సరిపడా మనం మెత్తగా ఉడకపెట్టుకోవాలండి. చికెన్ని మనం ఎలా అయితే తింటామో అలా ఉడికించుకోవాలి. ఇప్పుడు మనం ఒక ప్యాన్ తీసుకొని అందులో జీడిపప్పు వేగించుకుందామండి. నేను 1 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆయిల్ వేసాను. యాజ్ యువర్ విష్, మీరు నెయ్యి అయినా వేసుకోవచ్చు. ఇప్పుడు నేను జీడిపప్పు వేస్తున్నానండి. ఇవి మీరు బద్దలుగా ఉన్నాయండి, మీరు తీసుకొనైనా వేసుకోవచ్చు. నేనైతే ఇలా వేస్తున్నాను. ఇవి బాగా బ్రౌన్ కలర్లోకి వచ్చేదాకా వేగించుకోండి జీడిపప్పు అనేది. జీడిపప్పు అనేవి బ్రౌన్ కలర్లోకి వచ్చేలా వేగించుకోండి. చూడండి, ఇలా వస్తే సరిపోతుందండి. నేను ఇవి తీసేస్తున్నాను. చూడండి, ఇవి మనం ఒక ప్యాన్లోకి తీసుకున్నామండి. ఆయిల్ కూడా ఉంటే బాగుంటుందండి. నేను ఆయిల్ కూడా వేసేసాను. ఇప్పుడు మనం ఇదే ప్యాన్లో 1 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందామండి. వేసుకున్నాం కదా, ఈ ఆయిల్ కొంచెం వేడి అవనిచ్చి ఇందులో ఉల్లిపాయ వేగించుకున్నామండి. ఇందులో నేను ఇప్పుడు 2 ఉల్లిపాయలు నేను కట్ చేసి పెట్టుకున్నానండి. పొడవుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ ఉల్లిపాయల్ని మనం బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా బాగా వేగించుకోవాలి. ఉల్లిపాయ తొందరగా వేగాలి అనుకునే వాళ్ళు
కొంచెం సాల్ట్ చల్లుకోండి, ఇందులో తొందరగా ఉడుకుతుంది, వేగిపోతుంది. ఇది బ్రౌన్ కలర్లోకి రావాలండి. చూడండి, మనకి ఇలా వస్తే సరిపోతుందండి. ఉల్లిపాయ అనేది ఈ బ్రౌన్ కలర్లోకి వచ్చాయి. చూడండి, నేను స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. ఇప్పుడు ఉల్లిపాయ వేయించుకున్నాం కదా, స్టవ్ నేను ఆఫ్ చేశాను. ఈ ఆయిల్ మనకి ఇంత ఉంటేనే కరెక్ట్ అండి, ఎందుకంటే నేను ఇంకా బిర్యానీలో ఆయిల్ అనేది వేయనండి. కర్రీలో ఇందాక కొంచెం వేసాను కదండి చికెన్లో, అది ఇదే ఉంటుందండి. ఇంకా బిర్యానీలో నేను ఆయిల్ అనేది వేయను. మన చికెన్ చూడండి ఎలా ఉడుకుతుందో. ఇందులో ఇందాక మనం వేగించుకున్నాం కదండి జీడిపప్పు, అవి నేను ఒక 4-5 వేసుకున్నానండి. ఆ జీడిపప్పుకి కొంచెం ఈ మసాలా అనేది కొంచెం పడితే చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చూసుకోండి ఎలా ఉందో. మనకి ఇంకొక 5 మినిట్స్ అయితే మన ముక్క ఉడికిపోతుందండి. ఇంకా పీస్ మెత్తగా రాలేదు. మనకి గ్రేవీ కూడా ఇలా ఉండకూడదండి, ఇంకొంచెం గట్టిగా ఉండాలి. అప్పుడప్పుడు మూత తీసి కలుపుకుంటూ ఉండాలి, లేదంటే మనకి అడుగు అంటుకుంటుందండి. ఇంకొక 5 మినిట్స్ ఉంటే మన చికెన్ రెడీ అయిపోతుందండి. చూడండి, మన చికెన్ ఉడికిపోయిందండి. పీస్ మీరు పట్టుకొని కొంచెం తీసి చూడొచ్చండి. పీస్ అనేది మనకి గ్రేవీ ఇలా ఉంటే సరిపోతుంది. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మన చికెన్ అనేది బిర్యానీలోకి రెడీ అయిపోయింది. స్టవ్ నేను ఆఫ్ చేశానండి. ఇప్పుడు మనం బిర్యానీ రెడీ చేసుకుందామండి. అందులోకి మనకు కావాల్సినవి ఒక్కసారి చూడండి. నేను అన్ని ప్లేట్లో పెట్టాను. షాజీరా, బిర్యానీ ఆకులు, చెక్క, లవంగం, ఇంకా జాజికాయ, జాపత్రి, యాలుక్కాయలు అన్నీ నేను ఇందులో వేసానండి. ఇప్పుడు నేను ఇందులో కొంచెం వాటర్ తీసుకొని మనం బాయిల్ చేసుకోవడానికి, రైస్ బాయిల్ చేసుకోవడానికి కడాయిలో నేను వాటర్ తీసుకున్నాను. స్టవ్ ఆన్ చేసి నేను ఇప్పుడు ఇవి మొత్తం వేస్తున్నానండి ఇందులో. చూడండి, నేను ఇప్పుడు ఇవి మొత్తం వేసాను. యాజ్ యువర్ విష్, మీరు కొంచెం 1/2 టీ స్పూన్ పసుపు యాడ్ చేసుకోవచ్చండి, కొంచెం కలర్ఫుల్గా ఉంటుంది. అండ్ 3 టేబుల్ స్పూన్స్ ఆఫ్ నేను కల్లుప్పు యూస్ చేస్తున్నానండి. 3 టేబుల్ స్పూన్స్ వేస్తున్నాను. మనకి చికెన్లో ఉంటుంది కదా, ఇది మనకి రైస్ కోసం వేసుకుంటున్నామండి. మీరు రైస్ యాడ్ చేసేటప్పుడు కొంచెం చూసుకొని కావాలంటే మళ్ళీ సాల్ట్ కానీ ఇది కానీ యాడ్ చేసుకొని చూసుకోవచ్చు. దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోండి. నేను బాస్మతి రైస్ ఒక 5 మినిట్స్ నానబెట్టానండి. కడిగి నానబెట్టుకున్నాను, ఎక్కువ టైం అవసరం లేదండి. చూడండి, నేను బాస్మతి రైస్ అనేవి కడిగి నానబెట్టుకున్నాను. ఇవి ఇప్పుడు ఆ వాటర్ బాగా బాయిల్ అయ్యాక ఈ రైస్ అనేది మనం వేసుకొని ఒక 70% అనేది మనం రైస్ దాంట్లో ఉడికించుకోవాలండి. ఉడికించుకున్న తర్వాత వడపోసుకొని ఇప్పుడు నేను ఇది లిడ్ పెట్టి క్లోజ్ చేస్తున్నానండి. తొందరగా ఎసురు అనేవి తెరులుతాయి. తెల్లాక మనం ఆ రైస్ అనేది వేసుకొని ఉడికించుకుందాము. చూడండి, మన వాటర్ అనేవి తెరిలిపోతున్నాయండి. ఇప్పుడు మనం రైస్ అనేది వేసుకుందాము ఇందులో. చూడండి, నేను రైస్ వేసానండి ఇందులో. ఇదిగోండి, నేను రైస్ వేసేసాను.
మీరు ఇప్పుడు ఇందాక మనం వేగించుకున్నాం కదండి జీడిపప్పు, అవి ఒక 4-5 వేస్తున్నానండి. ఇప్పుడు మనం దీన్ని ఒక 70% ఉడికించుకుందామండి. నేను మూత పెడుతున్నానండి, తొందరగా ఉడుకుతుందండి. నేను ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేస్తున్నానండి. పుదీనా కూడా వేసుకోవచ్చు, నేను కొంచెమే వేసాను. ఇది కూడా కొంచెం మూత తీసి కలుపుకుంటూ ఉండండి. మనకి 70% అనేది ఇందులోనే ఉడికిపోవాలండి రైస్. ఇప్పుడు మన రైస్ అనేది 70% ఉడికిపోయిందండి. చూడండి, ఒకసారి ఇట్లా పట్టుకొని చూడండి ఎలా వస్తుందో. విడిపోతుంది కదా. ఇప్పుడు మళ్ళీ కొంచెం మనం అదంతా వేసి మిక్స్ చేసినాక దమ్ పెట్టాక మనకి మళ్ళీ కొంచెం రైస్ అనేది మగ్గిపోతుందండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది వడపోసుకుంటున్నానండి. నీరు మొత్తం దిగిపోయేలాగా స్టవ్ ఆఫ్ చేశాను. నేను వడపోసి చూపిస్తానండి. ఇప్పుడు చూశారు కదండి, నేను ఇప్పుడు మన రైస్ అనేది వడపోసాను. నేను ఇదే గిన్నెలో ఇప్పుడు నేను మళ్ళీ దమ్ పెట్టబోతున్నానండి. ఇప్పుడు కొంచెం రైస్ వేసుకొని చూడండి, కొంచెం రైస్ నేను ఇందులో వేస్తున్నాను. వేసాను కదా. ఇప్పుడు నేను అందులో ఇందాక మనం బ్రౌన్ కలర్లో వేగించి పెట్టుకున్న ఉల్లిపాయ అనేది నేను ఇప్పుడు దీనికి యాడ్ చేస్తున్నాను. లేయర్గా యాడ్ చేసుకోండి. నేను ఈ ఫస్ట్ లేయర్లో ఉల్లిపాయ యాడ్ చేస్తున్నాను. నేను ఇంకా చూశారు కదా, ఇంకా ఇక్కడ నేను ఆయిల్ యాడ్ చేయలేదండి ఉల్లిపాయలో, చికెన్లో తప్ప. ఇప్పుడు ఇంకొంచెం రైస్ దీని మీద మనం మళ్ళీ యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకున్నాం కదా. అందులో ఇప్పుడు మనం నాటుకోడి చికెన్ యాడ్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నెక్స్ట్ మళ్ళీ మనం లేయర్గా సేమ్ ప్రాసెస్ అండి. ఇదంతా రైస్ యాడ్ చేసుకొని నెక్స్ట్ మనం మళ్ళీ ఇప్పుడు ఉల్లిపాయ యాడ్ చేసుకుందాం. నేను ఇప్పుడు మొత్తం లేయర్గా ఫామ్ చేసి మొత్తం పెట్టేశానండి. ఇప్పుడు నేను ఇందులో మనకి ఇంకా మిగిలిన జీడిపప్పు దీనిపైన నేను పెడుతున్నాను. ఇప్పుడు మనం మూత పెట్టుకొని బాగా లో ఫ్లేమ్లో ఒక 15 మినిట్స్ ఉంచుకుంటే
మనకి బిర్యానీ రెడీ అయిపోతుందండి. కొంచెం లిడ్ బాగా గాలిపోకుండా క్లోజ్ చేసుకోవాలి. లేదు అంటే కొంచెం మనం నీరు తీసి పెట్టుకున్నాం కదండి, ఇందాక వడపోసుకున్నాం కదా, ఆ నీరు కొంచెం ఇలా చేసుకోండి. కొంచెం పై అన్నం అనేది మనకి గట్టిగా లేకుండా బాగుంటుంది. నేను ఇప్పుడు మూత పెట్టి క్లోజ్ చేసి ఒక 15 మినిట్స్ ఉంచుతానండి. లో ఫ్లేమ్లో మాత్రమే ఉండాలండి, లేదంటే అడుగంటిపోతుంది. నేను ఏ ఆయిల్ వేయలేదు కాబట్టి లో ఫ్లేమ్లోనే ఉండాలి. చూడండి, నేను లిడ్ పెట్టి ఒక 15 మినిట్స్ ఉంచుతాను. చూడండి, మన బిర్యానీ రెడీ అయిపోయిందండి. నేను ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేస్తున్నాను. మనం ఇప్పుడు ప్లేట్లోకి తీసుకొని చూడండి, నేను ఇప్పుడు ప్లేట్లోకి తీసుకున్నాను. ఇప్పుడు మనం నాటుకోడి జీడిపప్పు బిర్యానీని బాగా ఎంజాయ్ చేద్దామండి. మీరు కూడా ఇలానే ట్రై చేసి చూడండి. అన్నం కూడా చూడండి ఎంత మెత్తగా ఉందో, రైస్ అనేది ముక్క కూడా బాగుందండి. ఇట్లా గ్రేవీ లాగా మనకి ఇందులో ఇంకేమీ లేకపోయినా కూడా ఇదిగోండి చూడండి, ఈ గ్రేవీతోటి మనం కలుపుకొని తినేసేయొచ్చండి. చూశారు కదండి, ఇప్పుడు మనం నాటుకోడి బిర్యానీ ఎలా చేసుకున్నామో చాలా చాలా టేస్టీగా ఉంటుందండి. చాలా ఈజీగా కూడా ట్రై చేయొచ్చు. చాలా బాగుంటుంది. మీరు ఒక్కసారి ట్రై చేసి మీ కామెంట్ రూపంలో మీకు ఎలా వచ్చిందో నాకు షేర్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ ఇఫ్ యూ లైక్ ఆర్ డిస్లైక్. థ్యాంక్ యూ అండి. బిర్యానీ ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి.